రాజుగారు 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 నేను పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు ఎవ్వరు నన్ను రాజుగారు అని పిలవాల సమ్మంగా ఉందబ్బా ఏదో ఒకసారి ముగ్గురు కలిసి పిలవండి. రాజుగారు అబ్బో అబ్బో మీరు సాయం చేసి పెట్టాలి రాజుగారు. సాయం అంటే డబ్బులు ఏమైనా అడుగుతారా ఏంటి? అది కాదు రాజుగారు, ఇప్పు పూలతో సారా కాసాము. మీరు కొంచెం తాగి పెట్టాలి. ఓ సింతేనా? రండి రండి. మీరు రాజుగారు రాజుగారు అంటే నాకు నరాలు దివ్వులు లాగుతున్నాయా? రండి కూర్చోండి. మగ పురుషులు సరే మూసుకోవాల్సింది ముఖం కాదు. లోపల బొమ్మందు లోపల బొమ్మను అంతే పో. అబ్బా ఎవరు ఏవిడ? ఆవిడ రాజుగారి భార్య. రాజుగారి భార్య రాజుగారి భార్య. అరే నీకు ఆవులిస్తే నోరు మూసుకోవడం తెలియదు, ఆడవాళ్ళ గురించి తెలుసు నీకు? సార్ తీసుకోండి రాజుగారు. ఏవండి దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు తీసుకొస్తారా? గ్లాస్ ఎక్కడ? నువ్వు చేపెట్టింది ఎక్కడ? అదిరా గ్లాసు. తీసుకో గ్లాసు. అబ్బో నువ్వు మొహం తప్ప ఇంకేం మూసుకోవట్లేదుగా. ఏవండి వీడికి కూడా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తారా? చేస్తుందిరా. వాడికి దాహం వేస్తుందా? దాహం వేస్తే ఇందాక అడగచ్చుకో. నువ్వు ఉడిగినప్పుడే అడగచ్చుకోరా. ఏముందిరా నీ బుర్రలో? నీ బుర్ర బుర్రకుండా ఉండే కదా. నీళ్ళు వచ్చాయి, ఉండరా నేను ఇస్తాను. ఎంతసేపు తీసుకుంటావురా నీళ్లు? ఎంతసేపు తీసుకో. తీసుకా. ఏమండి దాహంగా ఉంది, ఇంకో గ్లాస్ నీళ్లు. ఇప్పుడే కదా నువ్వు తాగింది నీళ్లు? కొట్టారు కదా సార్, గొంతు ఎండిపోయింది. కొడుతో గొంతు ఎండిపోయిందా? గొంతు ఆడకుండా ఏమంటావు? గొంతు ఆడకుండా ఏమంటావు? రాజుగారు అబ్బా హాయిగా ఉందా అట పిలుస్తుంటే. రాజుగారు మంగరాజు గారి కర్ర కావాలండి. కర్ర కావాలంటే ఆ మూలలో బోల్డ్ కర్రలు ఉన్నాయి, ఒకటి తీసుకెళ్ళు. ఆ కర్రలు కావండి, ఆయన చేతిలో ఉన్న కర్రే కావాలి. ఆయన చేతిలో ఉన్న కర్ర కావాలని అడిగావని తెలిసిందంటే నీ పుర్రె పగల కొడతాడు. అసలు ఎందుకయ్యా నీ కర్ర? అదే ఒక అమ్మాయి అడిగిందండి. అమ్మాయి అడిగిందా? ఎవరా అమ్మాయి? ఆ పేరు తెలీదు. పేరు తెలీదా? పేరు తెలియని అమ్మాయి నిన్నే ఎందుకు కర్ర అడిగింది? నువ్వు నన్నే ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు చేతులు అట్లా బిసుకుంటున్నావు? ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం? సంబంధమే లేదండి. సంబంధం లేదా? ఊరికి అడిగింది. ఊరికి అడిగితే కర్ర తేవడం ఎందుకు మరి? సంబంధం ఉన్నదండి, ఇద్దరు ప్రేమించుకుంటున్నారండి. ప్రేమించుకుంటున్నారా? అయితే సరే. లేదండి, ప్రేమ లేదేం లేదు అసలు. ప్రేమించుకుంటున్నారండి. అదేనండి, ఉంది, ప్రేమ ఉంది, లోతైన ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే ప్రేమ కోసం కర్రేంటయ్యా? రాజుగారిని చెప్పి ఆయన పుర్రె తీసుకురమ్మన్నా తీసుకొస్తా. లేవండి సార్. జరుగుతుందా? యూ డోంట్ వరీ సార్. అడ్డదిడ్డమైన ప్రశ్నలు టోటల్ గా కన్ఫ్యూజ్ చేసి అన్ని నిజాలు ఆమె నోటి నుంచి రాబడతాను సార్. యు నో అబౌట్ నో థాంక్స్, నేను డైటింగ్ చేస్తున్నాను. యు నో ఐ యామ్ ఎ వెరీ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ ఆఫీసర్ సార్. ఓకే సార్. రే ఇలాంటప్పుడు పిలవకుండా వస్తావు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను సినిమా తీద్దాం అనుకుంటాను. మేడం గారు ఎంత తీసుకుంటారు? ఇప్పుడు ఎంత తీసుకుంటారంటావు? రేపు చెక్ బౌన్స్ అయితే కోర్టు చుట్టూ వెళ్ళిపా. మేడం మా మేనేజర్ మీ మేనేజర్ తో మాట్లాడాలి. మేనేజరా డ్యామేజ్ రా? ఓకే మేడం, దిస్ ఇస్ జస్ట్ ఫార్మల్ ఎంక్వైరీ సార్. భయపడకుండా నా క్వశ్చన్లు అన్నిటికీ మీరు ఆన్సర్ చేయాలి. ఓకే. ఫస్ట్ మీ పేరేం పేరు? ఆంధ్రాలో అందరికీ తెలుసు. నేను తెలంగాణ. ఇప్పుడు చెప్పండి. ముంతాజ్. ముంతాజ్ అంటే తాజ్ హోటల్స్ అన్ని మీవేనా? డోంట్ బి ఫన్నీ ప్లీజ్. అయితే తాజ్ టీ కంపెనీ ఒకటి ఉంది కదా, దానికి మీకేమైనా సంబంధం ఉందా? ఉంది. వాట్ కనెక్షన్? డైలీ 2 కప్పులు సిప్ చేస్తాను. ఓ దేర్ ఇస్ మెనీ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ లిప్. ఇట్స్ ఆల్ రైట్. మీ ఇయర్లీ హ్యాంగ్ ఓవర్ ఎంత? వాట్? మీ ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత? పాస్. నేను ఏమైనా టీవీలో క్విజ్ కండక్ట్ చేస్తున్నాను పాస్ అనడానికి? ఆన్సర్ మీ ప్రాపర్లీ. ఓకే, లెట్ మీ షూట్ అవుట్ ది నెక్స్ట్ క్వశ్చన్. ప్లీజ్ ఫర్నిష్ ద ఫుల్ డీటెయిల్స్ అబౌట్ యువర్ మూవబుల్ అండ్ ఇన్మూవబుల్ ప్రాపర్టీస్. వాట్? అంటే మీ దగ్గర ఉన్న కదిలే ఆస్తి, కథల ఆస్తి, వాటి గురించి పూర్తిగా నాకు చెప్తారా? సార్ ప్లీజ్ వల్గర్ గా మాట్లాడకండి. వల్గర్ గానా? వాట్ మేడం, డిపార్ట్మెంట్ లో యూజువల్ గా అడిగే ఫార్మల్ క్వశ్చన్స్ నేను అడిగింది. ఇలా మాట్లాడితే నేను ఠాగూర్ కి కంప్లైంట్ చేస్తాను. రవీంద్రనాథ్ ఠాగూర్ కు మీకు ఏంటి సంబంధం? నేను చెప్పిన ఠాగూర్ మెగాస్టార్ చిరు. చిరు? మేడం ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత ఫేమస్ అయ్యారు, ఇంత సంపాదించారు ఎలా మేడం? గచ్చి కళ్ళు మన్నాదిరు, గుండె చల్లు మన్నాదిరు. నాకే సౌండ్ వినిపించలేదు. దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ ఎమోషన్ ఆర్ రొమాంటిక్ ఐడియాస్ విత్ మీ. ఐ కెన్ నాట్ ఎంటర్టైన్ యు వైల్ ఆఫీస్ అవర్స్. జస్ట్ షట్ అప్. ఓకే? ఫర్ వాట్? ఆ సాంగ్ వల్ల నేను పాపులర్ అయ్యానని చెప్పబోతున్నాను. ఓ ఐ యామ్ వెరీ సారీ. Sorry. లెట్ మీ ట్రిగ్గర్ అవుట్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటి పాలసీస్ మీకు ఉన్నాయో చెప్తారా?
చాలా సినిమాలు చేయాలి, బాగా సంపాదించాలి, దాంతో సమాజానికి సేవ చేయాలి. సమాజానికి సేవ చేయాలన్నది నా జీవిత లక్ష్యం. హలో, ఏంటి మేడం, నేనేం పాలసీస్ ఉన్నాయని అడిగితే మీరు సినిమా డైలాగ్ చెప్తున్నారండి? ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ది ఇన్సూరెన్స్ పాలసీస్. ఇట్స్ ఆల్ రైట్. వన్ పర్సనల్ క్వశ్చన్, మీరు ఆర్టిస్ట్ కాకుంటే ఏమై ఉండేవారు? డాక్టర్, లాయర్, ఇంజనీర్? అమ్మనై ఉండేదాన్ని. యాక్చువల్ గా మాకు వచ్చిన ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, సారీ మేడం, లంచం తీసుకోండి. ఐఎమ్ హరిశ్చంద్రరావు. కాదు, ఇందులో నా ఫోటోగ్రాఫ్ విత్ ఆటోగ్రాఫ్ ఉంది. వాట్ యు థింక్ అబౌట్ మీ? ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ you have been disturbing my inquiry session. If I complain to the superior officer, you may have to face very serious consequences, madam, and also that is very naughty. షూటింగ్ టైం అయింది డార్లింగ్, ప్లీజ్. పూర్తయింది సార్. మేడం రికార్డులన్నీ క్లియర్ గా ఉన్నాయి, అన్ని అకౌంట్స్ లకు వచ్చేసాయి సార్. నేను ఆమె పర్సు కూడా వెతికాను సార్, పాపం ఒక్క రూపాయి కూడా లేదండి. తిరిగి వెళ్ళడానికి కూడా పాపం ఆటోకు డబ్బులు లేవండి. నేను ఏదో ఒకలాగా అడ్జస్ట్ చేసి పంపిస్తాను సార్. రెగ్యులర్ గా ఎంక్వైరీకి వస్తుందండి, ప్లీజ్. అయ్యా తప్పండి అయ్యా, మా పని మీరు చేస్తానండి అయ్యా. అమ్మగారు నా ఉద్యోగం కూడా కొడతారండి అయ్యా. సీత, మా నాన్న మాటలు నమ్మకు. ఆయన ఉత్తర తెక్క శంకరయ్య నీకు ముందే చెప్పానా? ఒక్క తెక్కేమిటి, బీపీ, షుగరు, హార్ట్ అటాక్, పైల్స్, ఇంకా చాలా ఉన్నాయి తెలుసా. ఎవరైనా సుఖపడితే చూడలేడు, ఉట్టి ఏడుపు గుట్టు మనిషి. సరిగ్గా చెప్పాలంటే గడ్డి వాము దగ్గర కుక్క టైప్ అనుకో. అతను తిండు, ఇంకోడిని తిన్నేవాడు. ఇలాంటి పనులు చేస్తుంటేనే ఎవడో ఒకడు దవడ వాయి కొట్టాడు, అప్పటి నుంచి అది అలా వాచిపోయింది. నేను కూడా రెండో దవడ వాయి కొట్టి బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటే కొడుకును కదా కొట్టలేకపోయాను. అమ్మా సీత, ఏరా సుపుత్ర, నాన్న నువ్వా? ఇప్పుడే వచ్చావా? అదే నీ గురించే, బాగున్నావా అని అడుగుతున్నాను అంతే. వింటున్నారా అమ్మా? వీళ్ళ లెక్చర్ నేను వింటాను కానీ నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకోమ్మా. వెళ్ళమ్మా. ఏరా నాకు తిక్క, ఆ మాటకు వస్తే నీకు తిక్కరా? నీ ఎస్ఐకి తిక్క, నీ ఎస్ఐకి తిక్క, ఇంకా చెప్పాలంటే నీ ఐజీకి తిక్క. నా దవడ పగల కొడతావురా, చెప్పుట్టు కొడతాను నా కొడక. నాన్న నేను నీకు ఆటో పెట్టుకున్నామంటే డిక్కీలో నుంచి డొక్కలో పొడుస్తాను రే. మళ్ళీ వచ్చేవాడు బిళ్ళ, లోపలికి వెళ్ళి పని చూసుకోబా. క్షమించండి అయ్యా, నాది ఒక చిన్న డౌట్ అండి అయ్యా, అడగమంటారండి అయ్యా? భారతంలో భీష్ముడికి సంసారము పెళ్ళాం పిల్లలు లేకుండా పోవడానికి కారణం వాళ్ళ నాన్నే కదండి అయ్యా. ఈ కాలంలో కూడా అలాంటి తండ్రులు ఉంటారండి అయ్యా? ఎందుకుంటారయ్యా, నేను లేను. సత్యం చెప్పారండి అయ్యా. మరొక్క మాట అండి అయ్యా, కలెక్టర్ గారి పక్కన కూర్చోవలసిన మీరు డిక్కీ లెవెల్కి దిగజారిపోయారంటే నా గుండె తరుక్కుపోతుందండి అయ్యా. అయిపోయావే. సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే మూయించేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చి వంకాయ హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మాడు తెలియకుండా. చూడు పండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పసడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు, కేసు వాదించాలి. కేసా? అవును కేసే, అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర. ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించిన పిలవ. ఒకసారి ఏం కర్మ, 100 సార్లు పిలుస్తా. లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర. కోర్టులో ముద్దాయని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉందో. పాండు, ఈ జన్మకి ఆనందం చాలు. నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏ బిర్యానీ వండి పెట్టడం తప్ప. అది సరే, నీకు నల్ల కొట్టు ఉందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసింది.